ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో లక్నో బ్యాటర్లు పూనకాలు లోడింగ్ అనేలా బ్యాటింగ్ అంటే ఎలా ఉంటుందో ఈ రోజు లైవ్లో చూపించారు. భీకర హిట్టింగ్తో కోల్కతా బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపించారు. ఒకడు పోతే ఇంకొకడన్నట్టు లక్నో జట్టు వికెట్లు కోల్పోయినా ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు కేకేఆర్ బౌలర్లను ఊచకోత కోశారు. లక్నో బ్యాటర్లు మిచెల్ మార్ష్, మార్కరమ్ అద్భుతమైన స్టార్ట్ ఇవ్వగా మూడో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన నికోలస్ పూరన్ అయితే వేరే లెవెల్ హిట్టింగ్ చేశాడు. 241 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి కోల్కతా బౌలర్లకు వారి సొంత గడ్డపై పిచ్చెక్కించాడు. ఫలితంగా లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లకు గాను 238 పరుగుల భారీ లక్ష్యాన్ని కోల్కతాకు నిర్దేశించింది. అయితే ఎప్పుడూ 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చే పంత్ ఈరోజు మార్ష్, అబ్దుల్ సమద్ అవుట్ అయ్యాక కూడా పంత్ బ్యాటింగ్కి రాలేదు. ఇది కొంచెం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదిలా ఉంటే ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్కతా జట్టు ఒత్తిడికి లోనై 4 పరుగుల తేడాతో లక్నోకి విజయాన్ని కట్టబెట్టింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఈ అద్భుత విజయంపై లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజు మా బ్యాటర్లు చాలా అద్భుతంగా ఆడారు. మా జట్టులో మిచెల్ మార్ష్, మార్కరమ్, పూరన్ లాంటి భారీ హిట్టర్లు ఆరంభంలో బ్యాటింగ్ చేస్తూ ఉండడంతో మిగతా బ్యాటర్లపై ఒత్తిడి తగ్గిపోతుంది. ఇక పూరన్ హిట్టింగ్ కోసం మాటలు లేవు. అతడు అలాంటి భీకర ఫామ్లో ఉన్నాడు. దీంతో కింద వరుస బ్యాటర్ల పని తేలికైపోతుంది. అలాంటి భారీ హిట్టింగ్ చేసే ఆటగాళ్లు జట్టులో ఉండడం మా అదృష్టం. ఈరోజు మ్యాచ్ ఆరంభానికి ముందు కనీసం 200 పరుగులైనా చేయాలని ప్రణాళిక వేసుకున్నాం. అయితే మా బ్యాటర్లు ఏకంగా 238 పరుగులు చేసి జట్టుని పటిష్ట స్థాయిలో పెట్టారు. దీంతో మా బౌలర్ల పని కూడా ఈజీగా మారింది. ఇక నేను ఈరోజు బ్యాటింగ్కి రాకపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. జట్టులో మనకంటే మంచి ఫామ్లో ఉన్న ఆటగాళ్లు ఉన్నప్పుడు వాళ్ళని ప్రమోట్ చేసి ముందు వరుస బ్యాటింగ్కి పంపడం ఉత్తమమైన నిర్ణయం. ఎప్పుడైనా జట్టు కోసం మాత్రమే ఆలోచించాలి. అదే ఈరోజు నేను చేశాను. ఒకనొక సమయంలో గెలుపు ఆశలు కొద్దిగా సన్నగిలిన సమయంలో మా బౌలర్లు తిరిగి పుంజుకుని గెలుపు ఖాయం చేశారు. కోల్కతా బ్యాటర్లు అద్భుతంగా ఆడుతున్న సమయంలో మా బౌలర్లు శార్దుల్ ఠాకూర్, ఆవేష్ ఖాన్, దిగ్వేష్ రతి, రవి బిష్నోయ్ ఈ నలుగురు కూడా కీలక సమయంలో అద్భుతంగా బౌలింగ్ చేసి మమ్మల్ని ఆదుకున్నారు. మ్యాచ్ను గెలిపించారు. రహానే, వెంకటేష్ అయ్యర్ వికెట్లే మ్యాచ్ను మలుపు తిప్పాయని పంత్ పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.